మాధవీలత గారు ఉన్నారు కదా, గిచ్చి జవడం పెట్టుకునే కథ ఎట్లుంటుంది అనేది నిన్న చూపించలే కదా మీకు. గిదే ఆమె గిచ్చి జవడం పెట్టుకునే కథ. ఇది దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం పారయానభ్యో అస్మాన్ స్వస్తి విరది దుర్గాణి విశ్వా పూజ్య పృథ్వీ బహుళాన గుర్వీ భవాతోగాయతనయాయ సంయోః. విశ్వాణినో దుర్గగా జాతవేధః సింధుర్ననాపాతురితాతి పర్షి. అగ్నే అగ్నివన్మనసా గృణాన్ అర్థమైందిగా. ఎయిర్పోర్ట్లో మహిళలు సేద తీరడానికో లేకపోతే రెస్ట్ తీసుకోవడానికో ప్రార్థన చేసుకోవడానికో ఇట్లా స్పెషల్ రూమ్స్ ఉంటాయి. ఇది రంజాన్ అయిపోయింది కదా, రంజాన్ సందర్భంగా అక్కడ ఇద్దరు ముస్లిం మహిళలు వాళ్ళలో వాళ్ళు వాళ్ళ మత విశ్వాసాల ప్రకారం దేవుని స్మరించుకుంటారు. ఆమె పోయింది, మన మైకు పెట్టినట్టు ఊర్లో మైకులు పెడతారు కదా, మైకులు పెట్టినట్టు ఇక వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి మంత్రోచ్చరణ పఠిస్తుంది. ఇక అంత అవసరమా అది? అసలు ఏ దేవుడు అన్న మెచ్చుతాడా? రామునితో సహా వెంకటేశ్వర స్వామి కావచ్చు, శివుడు కావచ్చు, మనకున్న దేవి దేవతలు ఎవ్వాలన్నా మెచ్చుతారా ఇది? ఇప్పుడు చెప్పండి, ఎవరెవరిని డిస్టర్బ్ చేస్తాను చెప్పాలి. ఇప్పుడు మన తొంటోళ్ళే చెప్పాలి, విజ్ఞానవంతులు వివేకవంతులు. ఇట్లా ఒక వ్యక్తిని ఇట్లా డిస్టర్బ్ చేయడం, ఇబ్బందుల పాలు చేయడం కరెక్టేనా ఇది? వీళ్ళు చేసుకున్న తర్వాతనన్నా ఆమె మొదలు పెట్టనుండే, లేకపోతే వీళ్ళు వెళ్ళిపోయినాక ఆమె వచ్చి చేయనుండే. ఇది మంది ముందట ఓ బిల్డప్ అన్నట్టు. ఇది హిందుత్వానికి ఎవరు చెడ్డ పేరు తెస్తానంటే ఇటువంటి వాళ్ళే, మాధవీలత గారి లాంటి వాళ్ళే హిందుత్వానికి చెడ్డ పేరు తెస్తాను. మంది కూడా అసలు మొత్తం వీళ్ళు మాత్రమే హిందువులు అన్నట్టు, వీళ్ళ పక్క పొంటే 24 గంటలు దేవుళ్ళు దేవతలు తిరుగుతున్నట్టు, భారతదేశాన్ని మొత్తం వీళ్ళ భుజాల మీద మోస్తున్నట్టు, హిందుత్వాన్ని మొత్తం వీళ్ళే భుజాల మీద మోస్తున్నట్టు ఓ బిల్డప్. ఏమి లేదు, అంత డొల్ల భక్తి కాదది. దాన్ని అసలు భక్తి అనరు, దాన్ని విద్వేషం అంటారు. అట్లా చేసేదాన్ని విద్వేషం. ఇతర మతాల విశ్వాసాలను, ఆ భక్తులను ఇబ్బంది పాలు చేయడం, పైగా హిందుత్వానికి చెడ్డ పేరు తేవడం, హిందుత్వానికి అపకీర్తిని సంపాదించి పెట్టడం, హిందుత్వాన్ని ఇతరు చూడగానే ఓహో వీళ్ళు ఇట్లా చేస్తారా అని వాళ్ళు ఒక అవగాహనకు వచ్చేటట్టు చేయడం. హిందుత్వంలో ఇలాంటి వాళ్ళు ఎవరున్నా వాళ్ళను తప్పకుండా ప్రశ్నించండి. ఎందుకంటే హిందుత్వానికి వీళ్ళు మంచి చేయడం కంటే హిందుత్వానికి వీళ్ళు చెడు చేస్తాను. సమాజంలో అందరితోటి మనం కలిసి నడవాలి. హిందువుతోటి ముస్లింలు, ముస్లింలతోటి హిందువులు, క్రైస్తవులతోటి హిందువులు, హిందువులతోటి క్రైస్తవులు అందరూ కలిసి నడుస్తేనే సమాజం బాగుంటుంది, భారతదేశం బాగుంటుంది. ఏ మతానికి సంబంధించిన భక్తులు కూడా డిస్టర్బ్ చేయొద్దు. రంజాన్ వచ్చినప్పుడు పాయసం తినాలి. ఇవన్నీ నిన్న శ్రీరామ నవమి సందర్భంగా ఇస్తారు కదా తీర్థము, అదోటి ఇదోటి ఇస్తే అది తినాలి. క్రిస్మస్ వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే స్వీట్లు తినాలి. వెంకటేశ్వర స్వామి దగ్గర ఇచ్చే ప్రసాదం తినాలి. ఓ రోజు చర్చికి పో, ఓ రోజు గుడికి పో, ఇంకో రోజు మసీదుకి పో. అన్ని మతాలను గౌరవించు, తప్పేం లేదు. అందరం మనుషులమే. ఈరోజు ఉంటాం, రేపు మా ఇంట్లే. దీనికోసం గింత విద్వేషాలు, గింత ప్రణాళిక, గింతి దుర్బుద్ధులు, గింత కుట్రబాయితనం ఎందుకా? ఇది దేనికన్నా అక్కడికొచ్చేదా? ఏ మనిషి నన్ను అభివృద్ధి చేసేదా? ఇలాంటి ఆలోచనలు ఒక వ్యక్తికి మధ్య తీవ్రమైన విద్వేషాన్ని నింపే చర్యలు ఇవి. ఇప్పుడు వీళ్ళు ఏం లేని నిస్సాయత స్థితిలో ఉన్నారు కాబట్టి ఏమంటలేరు వాళ్ళు.
పుసుకుని ఇప్పుడు ఆమెను ఏమన్నా అన్న మొత్తం రాష్ట్రం మొత్తం డిస్టర్బ్ చేసే ప్రయత్నం అది. మాధవీలత గారు కొంచెం మెల్లగా అండి మాకు డిస్టర్బ్ అవుతుంది అంటే కథం హిందూ మీద దాడి ఇట్లా మొదలు పెడతారు కదా మన బత్తాయిలు. కాబట్టి బీజేపీలో ఉన్న కార్యకర్తలందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను, బ్రదర్, ఉత్తరప్రదేశ్ రాజకీయం వేరు, హర్యానా రాజకీయం వేరు, అటు నార్త్ రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయం వేరు, అది చండాలమైన రాజకీయం. తెలంగాణలో మంచి సంస్కృతి ఉన్నది. ఆడు మొన్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా తీసి వాడో దరిద్రుడు హరీష్ శంకర్ పాత బస్తీకి పోతానట బొట్టు తీసిపోవాలట. రోజు పోయేస్తాం పాత బస్తీకి, ఎవరు బొట్టు తీయమనిలే ఎవరు బొట్టు పెట్టమనిలే. వాడు లేని భావోద్వేగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం హిందువులల్లా. ఆ భాగ్యలక్ష్మి టెంపులే అక్కడ చార్మినార్ పక్కన ఉంటుంది అయ్యా. వేల మంది మన హిందూ భక్తులు భాగ్యలక్ష్మి టెంపుల్కి పోతారు, దర్శించుకుంటారు, వస్తారు. ఏ ముస్లిం బొట్టు తీయమనిలే, ఏ హిందూ వాళ్ళని టోపీ తీయమనిలే. ముస్లింలు మన ఇళ్ళకి వస్తే లేకపోతే ముస్లింలు మన ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతా మన రోడ్ల నుంచి వెళ్ళిపోతా అంటే ఏ ముస్లింను కూడా హిందువులు టోపీ తీసిరా అని అనలే. లేకపోతే ఏ ముస్లిము అటు బొట్టు పెట్టుకొని పోతే నువ్వు బొట్టు పెట్టుకొని వచ్చినా ఏందని అనలే. మన దేశము, మన రాష్ట్రము, మన హైదరాబాదు, మన గల్లీ అది. అటు వ్యక్తి టోపీ పెట్టుకుంటాడు, ఇటు వ్యక్తి బొట్టు పెట్టుకుంటాడు. ఎవరికి ఏ ఇబ్బంది లేదు. ఇబ్బంది అంతా హరీష్ శంకర్కి వచ్చింది ఇబ్బంది. సిగ్గుండాలి కదా హరీష్ శంకర్ నీకు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడతాను, ప్రజలు కలిసి ఉంటే మీకేం బాధరా అయ్యా? మీ బతుకు తెరువు కోసం, మీ సినిమాల కోసం, మీ రాజకీయం కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టుడేంది? ప్రజలను విడదీయడం ఏంది? ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టి సామాన్య ప్రజలు మతాలుగా విడిపోయి, కులాలుగా విడిపోయి లొల్లిలు పెట్టుకొని చావాలని చూడడం ఏంది? ఈ మీ దరిద్రమైన రాజకీయం ఏంది? ఈ దరిద్రమైన రాజకీయం కోసమే కదా ఇప్పుడు ఈ బిల్డప్ ఇక్కడ, ఈ కుట్ర ఇక్కడ. వాడు ఉస్తాద్ భగత్ సింగ్ తీసింది కూడా కుట్రను విస్తరింపజేయడానికే, హిందువుల మధ్య ముస్లింల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తీసింది. దానికి ఏమాత్రం బుద్ధి లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఆ సీన్ను యాక్సెప్ట్ చేసిండు. జానీ సినిమా తీసిన పవన్ కళ్యాణ్ ఎక్కడ? ఉస్తాద్ భగత్ సింగ్ తీసిన పవన్ కళ్యాణ్ ఎక్కడ? జానీ సినిమా ఫ్లాప్ కావచ్చు కానీ అందులో ఏమన్నాడు? నమ్మొద్దు రన్నో నాయకుడిని నట్టేట ముంచేస్తాడమ్మో నాయకుడు. ఈ నాయకుడే నట్టేట ముంచేసే నాయకుడు. మా దేవుడు గొప్ప అంటాడమ్మో నాయకుడు, మా ప్రార్థన చేయి అంటాడమ్మో నాయకుడు, మా గుడికి రమ్మంటాడమ్మో నాయకుడు, మా చర్చికి రమ్మంటాడమ్మో నాయకుడు అని అద్భుతమైన పాట పెట్టుకొని అలా ప్రజలను నమ్మించిండు కులం మతం లేదని. ఇప్పుడు వచ్చే వరకు పెద్ద బత్తాయిలాగా తయారై బత్తాయిల భజన చేస్తాను. కాబట్టి ఇలాంటి మాధవీలత లాంటి వాళ్ళు ఎవరున్నా సమాజంలో వాళ్ళని వ్యతిరేకించండి. ఎవడన్నా దుర్మార్గుడు ఉంటే ఆ దుర్మార్గుడిని ఒక్కనే నిందిద్దాం. ఇప్పుడు చూడు, హిందుత్వంలో ఉన్న హిందుత్వం అంతా మంచిదే, ఈమె లాంటి వాళ్ళే చెడు చేస్తాను హిందుత్వానికి. ఇట్లనే మతంలో కొన్ని పురుగులు ఉంటాయి, ఆ పురుగులను మాత్రమే వేరిపరేయాలి. ఎంత దుర్మార్గం. వాళ్ళు ఉచి పుణ్యానికి వాళ్ళు అక్కడ నిలబడి ఏదో మనసులో ప్రార్థన చేసుకుంటా అంటే ఆమె వచ్చి మొదలుపెట్టింది. ఎట్లా మాధవీలత గారు ఇది? మీరు దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు? మీరు మాధవీలత గారు తెలివి అనుకున్నారా? అతి తెలివి ప్రదర్శించాలనుకున్నారా? అసలు ఏం చేయాలనుకున్నారు మీరు? ఇంత విచిత్రంగా ఒట్టిగా మొత్తం డిస్టర్బ్ చేసింది పోయి.